జగన్మోహన్ రెడ్డి పోయిన ఎన్నికల్లో నవరత్నాలు అని చెప్పేసి ఏ విధంగా అయితే నవమోసాలు చేశాడో, భవన నిర్మాణ కార్మికులకి 4 సంవత్సరాలు ఏ విధంగా పని లేకుండా చేశాడు, రైతులకి డబ్బులు ఇస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 రూపాయలతో కలిపి ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని వర్గాలకి జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఇప్పటి దాకా ఒక ఉద్యోగం నింపలేదు. వాటన్నిటిని పరిష్కరించే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క మేనిఫెస్టో ఉంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా రైతులకి 20,000 రూపాయలు ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షల, దాంతోపాటు 25 లక్షల కుటుంబానికి ఒక ఆరోగ్యశ్రీ కింద ఇవ్వడము. వీటన్నిటిని చూస్తుంటే సిపిఎస్ ని రద్దు చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. కానీ ఈరోజు సిపిఎస్ కి ఒక క్రమమైన పద్ధతిలో ఏం చేస్తే బాగుంటుంది, ఉద్యోగస్తులను అందరూ కూర్చోబెట్టేసుకుని సిపిఎస్ కి సమాంతరంగా లేకపోతే దానికన్నా లబ్ధి పొందే విధంగా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం ప్రకటించారు. అన్ని వర్గాల వారికి, మహిళలకు కానీ, కార్మికులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ, రైతులకు కానీ అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని ఒక జనరంజకమైన మేనిఫెస్టో రిలీజ్ అయింది. దీన్ని అన్నిటినీ ప్రజలు హర్షిస్తున్నారు, ఆమోదిస్తున్నారు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కానీ డబుల్ ఇంజన్ సర్కార్తోనే, కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ లేకుంటే ఈ అభివృద్ధి సాగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, అప్పుల పాలు చేశాడు. అన్ని వర్గాలకి నవరత్నాలు అని చెప్పేసి నయవంచన చేశాడు. కాబట్టి ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అందరూ అన్ని వర్గాల్ని తృప్తిపరిచే విధంగా, అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఉమ్మడి కూటమిని అభ్యర్థులందరినీ గెలిపించాలి. ముచ్చటగా 3వ సారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు కావాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టికోణంతోనే అవుతుంది, ఆయన యొక్క విజన్ తోనే అవుతుంది అని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకున్నారు. ఒక్కసారి ఓటేసేసి ఒక ముద్దాయికి ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో, ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, అన్ని వర్గాలను ఏ విధంగా వంచారో తెలుసుకున్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ మేనిఫెస్టో వలన అన్ని వర్గాలు తృప్తి పొందేసి రాబోయే మే 13వ తేదీ కూటమికి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం.